రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు చూస్తే మీరు అడిగిన క్వశ్చన్ ప్రజల కళ్ళ ముందు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. రోడ్ల మీద ఉన్నారు అంటే కార్మికుల పరిస్థితి, అంగన్వాడీలు అవ్వచ్చు, మున్సిపల్ కార్మికులు అవ్వచ్చు, కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ఇప్పుడు 104, 108 కూడా సంసిద్ధం కాబోతున్నారు. మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు. అంటే రాష్ట్రంలో కార్మికులు అనేవారు చాలా కీలక పాత్ర. అంటే ఎంఎస్ఎంఈలు, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనేవి అంటే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, దేశానికి కావచ్చు ఒక ఎన్నుముక్కలాగా తయారు చేసే ఒక పునాదులు. అలాంటి పునాదుల్ని కూల్చేసే ప్రయత్నం ఎప్పుడు చూడని విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. అంటే ఇలాంటి ప్రయత్నాలు మానుకొని వాళ్ళు స్వచ్ఛంగా ఏవి అడుగుతున్నారు, మీరు ఇచ్చిన హామీలు అడుగుతున్నారు తప్ప కొత్త సృష్టించి కొత్త విధానాలకి మాకు నాంది పలకండి అనేది విషయం మాత్రం వాళ్ళు ప్రస్తావించట్లేదు. ఈ విషయాన్ని మాత్రం నువ్వు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ఎంతో కొంత కనీసం మనుగుడైనా ఉంటుంది. ఆ మనుగుడు లేని పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో అంటే నీకు స్వయంగా కనిపిస్తుంది. ఎక్కడ చూసిన రోడ్లెక్కి ఈ కార్యక్రమాలు చేసే పరిస్థితిని ఈ రాష్ట్రంలో ఎవరు తీసుకొచ్చారంటే నీ పరిపాలన, చేతకాని పరిపాలన వల్లే ఈ రాష్ట్రంలో కార్మికులు రోడ్డెక్కి వాళ్ళు అంటే ఒక చిన్న పిల్లల్ని బాలింతలతో సహా రోడ్డు మీద పడుకునే దృశ్యాలు చూస్తుంటే కనీసం మనసు కరగటం లేదని అంటే ఒక జన సైనికుడిగా నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాను. ఎందుకంటే కార్మిక వ్యవస్థని సక్రంగా కాపాడుకున్నట్లయితే చిన్న చిన్న పరిశ్రమలు వాటి అంటే ముందుకు సాగి అంటే రాష్ట్ర ప్రగతి బాటలో కీలక పాత్ర పోషించే పరిశ్రమలు అవ్వచ్చు, ఎంఎస్ఎంఈలు కానీ, కనీసం చేనేత పరిశ్రమ కానీ, ఇలాంటి చిన్న చిన్న ఈవెన్ మత్స్యకారుల రంగానికి చెందినటువంటి వలలు, తెప్పలు ఇలాంటివి ఉన్నాయి. కనీసం అంటే ఈరోజు ఒక మత్స్యకారుడిగా చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎంఎస్ఎంఈలు కంపేర్ చేస్తే కనీసం సబ్సిడీలు కూడా లేని ఈ ప్రభుత్వంలో ఒక మత్స్యకారుడు అంటే ఒక వల కొనుక్కోలేడు, ఒక తెప్ప కొనుక్కోలేడు, ఒక బోటు కొనుక్కోలేడు. అంటే ఈ బోటు వల తెప్ప కొనుక్కోకపోతే ఎలాగా? అంటే నువ్వు ఇచ్చిన సంవత్సరానికి ఒక్కసారి మత్స్యకారు భరోసా పథకం ప్రవేశపెట్టి ఒక 10,000 రూపాయలు కేటాయిస్తే మరి చిన్న తరహా వ్యక్తులు ఎలా ప్రోత్సహించినట్లు? అంటే సంవత్సరం మొత్తం 10,000తో మేము బతకడానికి సిద్ధంగా ఉన్నామని మీరు భావిస్తున్నారా? ఇదే విధంగా ఉండు. ఖచ్చితంగా ఈరోజు చెప్తున్నాను, మత్స్యకారుల తరపున నీకు సముద్ర కెరటాల్లో కల్పిస్తాం. ఎందుకంటే సముద్రంలో కెరటాల్లో కల్పిస్తామని చెప్తున్నామంటే నువ్వు చేసే పనులు అంటే జీవన ప్రమాణాలు మెరుగుపరిచి జీవన విధానాలు వాళ్ళు అంటే స్వయంగా ఒక పర్మనెంట్ శాశ్వతమైన పరిష్కారం చూపించే విధంగా చర్యలుంటే ఖచ్చితంగా వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి తప్ప ఏదో టెంపరీగా ఆ ఓటు బ్యాంక్ రాజకీయాలు. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు, ఆడుదాం ఆంధ్ర ఇలాంటి కార్యక్రమాలు కొన్ని పెడుతున్నావు. నువ్వు ఏం చేసినా ఒక బిజినెస్ మెంటాలిటీతో చేస్తున్నావు తప్ప శాశ్వతమైన పరిష్కారం చూపించే కార్యక్రమాలు సుమారుగా 4.5 సంవత్సరాలు అంటే ఇంకో 3 నెలలు నువ్వు ప్రభుత్వం చేపట్టి ఒక 5 సంవత్సరాలు అవుతుంది, కానీ శాశ్వతమైన పరిష్కారం మార్గాలు ఏవైతే ఉన్నాయో చూపించే ప్రయత్నం మాత్రం చేయట్లేదు. ఒక నాయకుడిగా నువ్వు 30 సంవత్సరాలు దిగుతావు, వైనాట్ 175 అని ఎలాగ అనగలుగుతున్నావు? శాశ్వతమైన పరిష్కార మార్గాలు చూపించకపోతే వైనాట్ 75 అంటే నీకు మళ్ళీ పట్టాభిషేకం కట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు సిద్ధంగా ఉన్నారనుకుంటున్నారా? అది ఏట్లేదు. దయచేసి నువ్వు అర్థం చేసుకో. ఒక వ్యవస్థని నువ్వు రాజ్యాంగాన్ని కూడా అంటే తుంగలో తొక్కే ప్రయత్నాలు ఎన్నో చేసావు. ఈరోజు కోర్టుల విషయంలో జరగవచ్చు, ఏదైనా ఒక డిసిషన్ తీసుకున్నప్పుడు జీవోళ్ళు కూడా పక్కన పెట్టి నీ సొంత ఈరోజు ఒకసారి పట్టాభిషేకం వచ్చిందని మళ్ళీ నాకు ఈసారి 151 సీట్లు ఇచ్చారు, ఈసారి 178 సీట్లు వస్తాయంటే అవ్వదు. రాజ్యాంగాన్ని గౌరవించుకుంటూ రాజ్యాంగ నిబంధనలకి ఇలువలు కాపాడుతూ నువ్వు పరిపాలన కొనసాగిస్తే తప్ప నువ్వు 151 సీట్లు కాదు, ఆ 151లో 51 కూడా ఉండవు. నీకు ఖచ్చితంగా వచ్చేవి వాళ్ళు విమర్శించినట్లు టీడీపీ జనసేన విమర్శిస్తుంటారు కదా 23 సీట్లు, నువ్వు 23 సీట్లకి మళ్ళీ పరిమితం అవ్వడానికి సిద్ధంగా ఉంటావని ఒక జన సైనికుడిగా నేను తెలియజేస్తున్నాను.